निग्रहामराधीश्वर अगणित गुणगण अमृत शिव सांब सदा शिव सांब सदा शिव सांब सदा शिव सांब शिव। నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం। ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం। మంగళవారం రోజు సంకష్టహార చతుర్థి వస్తే దాన్ని అంగారక సంకష్టహార చతుర్థి అనే పేరుతో పిలుస్తారు। ఈ అంగారక సంకష్టహార చతుర్థి రోజు గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। ఏ వ్యక్తికైనా సరే జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు వివాహం జరగటం ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి। అలాగే కుజుడు భూకారకుడు గృహకారకుడు కాబట్టి జాతకంలో కుజదోషం ఉన్నప్పుడు భూముల పరంగా గృహాల పరంగా కొన్ని రకాలైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి। అలాగే కుజుడు సోదర కారకుడని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి సోదర సోదరీమణులతో కూడా విభేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు ఉంటాయి। అటువంటప్పుడు ఈ దోషాలన్నింటినీ తగ్గింపజేసుకోవటానికి కుజదోషం వల్ల ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడటానికి అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో ఆరాధన చేయాలి। అలా ఆరాధన చేస్తే జాతకంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, చక్కటి శుభయోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు। ఈ అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా రాగి లోహంతో తయారు చేయబడిన గణపతిని ఆరాధన చేస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి। నవగ్రహాలలో కుజగ్రహానికి ప్రీతిపాత్రమైన లోహం రాగి లోహం కాబట్టి రాగితో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహాన్ని గృహంలో ఏర్పాటు చేసుకొని ప్రత్యేకంగా ఆరాధన చేసినట్లయితే అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు। లేదా పగడం మీద చెక్కిన గణపతిని పూజించడం ద్వారా కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి। ఈరోజు గృహంలో పూజా మందిరంలో రాగి గణపతి లేదా పగడం మీద చెక్కిన గణపతి లేదా శ్వేతార్క గణపతి అంటే తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజాపీఠం మీద ఏర్పాటు చేసుకుని రెండు వైపులా వెండి ప్రమిదలు ఉంచాలి। ఒక్కొక్క వెండి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి। అలా దీపారాధన చేసిన తర్వాత గణపతికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి కుజుడికి కూడా ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి। ఎర్రటి మందార పూలతో ఎర్రటి గులాబీ పూలతో కుంకుమ కలిపిన అక్షింతలతో గణపతిని పూజిస్తూ గణపతికి సంబంధించినటువంటి 108 నామాలు చదువుకోవాలి। 108 నామాలు గణపతి అష్టోత్తరం మొత్తం చదువుకోలేని వాళ్ళు ఎవరైనా సరే గం క్షిప్రప్రసాదనాయ నమః అనేటటువంటి గణపతి మంత్రాన్ని చదువుకుంటూ గణపతిని ఆరాధన చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి। అలాగే గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించడంతో పాటుగా మంగళవారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా ఎర్రటి ఫలాలు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి। ఇలా చేస్తే గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు। అలాగే గణపతిని పూజించే సమయంలో ఎర్రటి పుష్పాలతో పాటు గరికతో కూడా గణపతిని పూజించండి। పూజ పూర్తయిన తర్వాత గణపతి పూజలో ఉపయోగించినటువంటి గరిక పోచలు దగ్గర ఉంచుకొని ముఖ్యమైన కార్యనిమిత్తమై బయటికి వెళ్ళండి। ఇలా చేస్తే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది। అలాగే స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రాన్ని కానీ గణపతి షోడశనామ స్తోత్రాన్ని కానీ ఈరోజు చదివినా విన్నా గణపతి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు। ఈరోజు ఉదయం పూట గణపతిని పూజించడంతో పాటుగా సాయంకాలం పూట కూడా గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేయాలి। సాయంకాలం గణపతిని ఆరాధన చేసే సమయంలో మీకు నేరేడు ఆకులు లభించినట్లయితే నేరేడు ఆకులు కొద్దిగా గణపతికి సమర్పించి నమస్కారం చేసుకోండి। అలాగే నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా సాయంకాలం పూట గణపతికి పూజ చేసే సమయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి। ఇలా గణపతిని ఆరాధన చేయటం ద్వారా అంగారక సంకష్టహార చతుర్థి సందర్భంగా గణపతి అనుగ్రహానికి పాత్రలై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు। రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో తులసి ఆరాధన ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుందో పరిశీలిద్దాం। నమస్కారం। ఓంకారరూపిణి క్లీంకారవాసిని జగదేకమోహిని ప్రకృతి స్వరూపిణి
బీజన్నతేన భజనం కిల వేద్మి మాతు జాతస్తవాజ్యమహిమా ప్రకట ప్రభావ. కేవలం ఈయన పక్షాన నేను ఉన్నందుకే నువ్వు నన్ను అనుగ్రహింపజేసావు. నాకు బీజము రాదు, నామము రాదు, ఏమీ రాదు. ఆ ఏమీ రాదు అని నమస్కరించే వారికి అమ్మ అన్నీ ఇస్తుందిటండి. అందుకే నమంత్రం నోయంత్రం తదిపజన జానే స్థుతిమహో నచాహ్వానం ధ్యానం. అమ్మ ఏమీ రాదమ్మా, మరి ఏమొచ్చురా అంటే నిన్ను ఆశ్రయిస్తే అదే శాంతికరము ఆనందకరం అనేది ఒక్కటే తెలుసు, కానీ ఇంకేమీ తెలియదు అనే భావంతో కదా శంకర భగవత్పాదుల వారు అమ్మవారిని ఆశ్రయించాలని మనకు బోధించారు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏవం స్తుతా తదాదేవి ప్రసన్నవదనా శివ ఉవాచ నృపం దేవి వరం వరయ సువ్రత. సుబాహువుతో అంటోందిట. అంటే కాశీరాజు అయిన సుబాహువుతో నేను చాలా సంతోషించాను నీ భక్తికి, నీకేదైనా వరం కావాలంటే కోరుకు ఇస్తాను అంటే గొప్ప మాట అంటున్నాడు ఇక్కడ. అమ్మా నువ్వు దర్శనమిచ్చావు, ఎంతకంటే వరమే ఉంటుంది తల్లి అన్నాడు ఇక్కడ. పైగా నాకు తెలుసు నీ దర్శనం ఎటువంటిదో. ఏకతో దేవలోకస్య రాజ్యం భూమండలస్య చ ఏకతో దర్శనం తేవై నచతుల్యం కదాచన. ఒకవైపు ఈ భూమండలంలో రాజ్యాధిపత్య భోగములు, ఇక దేవలోకాది దివ్యలోకముల్లో రాజ్యాధిపత్య భోగములు, ఇవన్నీ కలిపి ఒకవైపు పెట్టినా నీ దర్శనంతో ఇవేవి కూడా సరిపోవమ్మా, ఇవి అల్పములైపోతాయి. వీటన్నిటికంటే గొప్పది నీ దర్శనము అనగా దీని అర్థం ఏంటి? ఇహలోక పరలోక సుఖములన్నో ఒక చోట రాసి పూసినప్పటికీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు అవి అల్పములే. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మవారి అనుగ్రహమే అన్నిటికంటే గొప్పది. స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి. బ్రహ్మలోకం మొదలుకుని భూలోకం వరకు సర్వలోక సుఖములన్నీ కూడా అమ్మవారి యొక్క అఖండానందం స్వాత్మానందం ముందు లవీభూత అల్పములే. అటువంటి సచ్చిదానంద స్వరూపు నా తల్లి. అందుకు నువ్వు దర్శనమిచ్చి ఇంకేం కావాలి? అయినా వరం కోరుకో, నువ్వు అడిగాక కోరుకోకుండా ఊరుకోకూడదు. నీ మాటను మేము తోసిపుచ్చినట్టు అవుతుంది. కనుకనే ఒక గొప్ప వరం కోరుకుంటున్నానమ్మా. తవ భక్తి సదా మెస్తు నిశ్చలాహ్యనపాయని. నీ పాదపద్మములపై ఎడతగని వీడని భక్తి ఉండుగాక. ఇది అడిగాడు. ఇంకేం కావాలండి? అచల అనపాయని భక్తి, చెక్కు చెదరనిది ఎన్నడూ వీడనిది అయినటువంటి భక్తి కావాలి తల్లి అంటూ మరొక్క కోరిక, నా పట్టణంలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, ఇది నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఏ పట్టణంలో? కాశీపట్నంలో సుబాహు కోరుకుంటున్నాడు. అంటే ఆ తల్లి నీ మొదటి వరము తీరుతుంది, రెండో వరము తప్పకుండా తీరుతుంది అంటూ గొప్పగా చెప్తున్నది. రాజన్ సదా నివాసో మే ముక్తిపుర్యాం భవిష్యతి. ఈ ముక్తి పట్టణమైనటువంటి కాశీనగరంలో నా సదా నివాసం ఉంటుంది. ఎంతవరకు ఉంటుంది అంటే రక్షార్థం సర్వలోకానాం, సర్వలోకాల్ని రక్షిస్తూ ఉంటాను ఇక్కడుంటూ. ఎంతవరకు అంటే యావత్ తిష్టతి మేదిని, ఈ భూమి ఉన్నంత వరకు నేను కాశీక్షేత్రంలో ఉంటాను అని తల్లి చెప్పింది ఇక్కడ దుర్గమ్మ. అందుకే అమ్మవారు ఎప్పటి వరకు ఉంటారు? భూమి ఉండే వరకు. ఇప్పుడు ఉంది కదా భూమి, అమ్మవారు ఉన్నారు. ఉంటూ ఏం చేస్తారు? సర్వలోక రక్షార్థం, సర్వలోకాన్ని రక్షించడానికే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పినది. అందుకే కాశీనగరంలో అమ్మవారు ఎప్పుడు ఉంటారు గనక ఎప్పుడు ఉన్న అమ్మవారిని ప్రార్థిద్దాం. అమ్మా ఈ కాశీనగరం భవ్యమై శోభతో స్వచ్ఛంగా హాయిగా శివమయంగా శక్తిమయంగా హైందవ ధర్మంతో ప్రకాశిస్తూ ఎల్లవేళలా ఉండేలా చూడమ్మా అని కాశీలో ఉన్న దుర్గమ్మను మనం ప్రార్థిద్దాం, రక్షిద్దాం. మన కంటికి అలాంటి కాశీ ఎప్పుడూ కనబడాలి అని ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా భారతదేశమంతా భారతీయ సనాతన ధర్మం రక్షింపబడుగాక అని ప్రార్థన చేసుకున్న అమ్మ ఇక్కడ ఉంటానని చెప్పిన ఈ మాటలో ఉన్న విశేషం చూడాలి. అమ్మ శక్తిపీఠంగా ఎప్పుడూ ఉన్నది ఇక్కడ. అంతకుముందే దుర్గముడు అనేటువంటి అసురుని సంహరించి ఇక్కడికే వచ్చి ఉన్నది. కానీ ఇక్కడ విశేషించి వీరు ప్రార్థనతో ఉండమ్మా అంటే అర్థం ఏంటంటే మమ్మల్ని అందరినీ రక్షిస్తూ ఇక్కడ ఉండమ్మా అంటే ఉంటాను ఉన్నాను అని అమ్మ చెప్పినది. ఎంతవరకు అంటే భూమి ఉన్నంత వరకు అని అర్థం. అంటే భూమి ఉన్నంత వరకు భూమి ఎందుకు కనబడుతూనే ఉంటుంది. భూమి లేకపోయినా కాశీ ఉంటుందండి, అది ప్రత్యేకత. ఎలా ఉంటుంది అంటే కాశీ అనేది మనకు కనిపిస్తూ ఒక మట్టి భాగం, కానీ దీన్ని ఆవరించి ఒక మహాజ్యోతిర్మయమైన పంచక్రోశ విస్తీర్ణమయమైనటువంటి కాంతి మండలం ఉన్నది, అదే కాశీ. అక్కడ సర్వదేవతలు ఉన్నారు, సర్వదేవతాత్మకుడైన విశ్వనాథుడున్నాడు, శక్తి సహితుడే విశాలాక్షి సహితుడు ఉన్నాడు. ఇది ఎప్పుడూ ఉంటుంది. ఈ భూమి పోయినా ఆ తేజోమండలమైన కాశీ అలాగే ఉంటుంది. అందుకే ప్రళయాల్లో కూడా నశించని కాశీ అది. మళ్ళీ భూమి మొదలైనవి సృష్టింపబడ్డప్పుడు భూమి యందు ఆ తేజో భూమికి యథాతథంగా ఉంచబడుతుంది. అందుకే కాశీ ప్రళయాల్లో కూడా నశించకుండా ఉంటుందని చెప్తున్నారు. అటువంటి కాశీనగరానికి నమస్కారం, కాశీనగరంలో ఉన్న దుర్గాంబకు నమస్కారం. ఎప్పుడైతే ఈ విధంగా అమ్మవారు అనుగ్రహించారో అప్పుడు అంటున్నాడు సుదర్శనుడు, నిన్ను కోరుకోవడానికి ఏమీ లేదమ్మా, ఎందుకంటే నువ్వు నాకున్నావు, ఇంకేం కావాలి అంటే నువ్వు తిన్నగా అయోధ్యకు వెళ్ళు, నీ అయోధ్యలో నేను ఉంటాను, నన్ను ఆరాధిస్తూ ఉండు. నన్ను ఎవరైతే ఆరాధిస్తారో స్మరిస్తారో
వారిని నేనేనాడు వదలను. అమ్మవారు చెప్పినటువంటి గొప్ప మాట ఇది. అందుకే నా భక్తులు ఎప్పుడూ నశించరు చెప్పినది ఆ తల్లి. తవ ప్రతిజ్ఞ మద్భక్తాననశ్యంత్యపి క్వచిత్ ఇది సంచింత్య ప్రాణాన్ సంధారయామ్యహం అని భక్తుడు అంటాడు. అమ్మా నీ ప్రతిజ్ఞ ఏమిటంటే నా భక్తుడు ఎప్పుడు చెడడు అనేది. ఆ ప్రతిజ్ఞను గుర్తుపెట్టుకుని నేను బ్రతుకుతున్నానమ్మా అన్నాడు భక్తుడు. ఎంత గొప్ప మాట చూడండి. అమ్మ ప్రతిజ్ఞను ఎప్పుడు మనం మరువరాదు. స్మరణీయా సదాహంతే పూజనీయా ప్రయత్నత. నన్ను ఎవరైతే నిరంతరం స్మరిస్తూ పూజిస్తూ ఉంటారో వారికి శం విధాస్యామి అనగా శుభమును శాంతిని కలిగిస్తాను. నన్ను నిత్యం అర్చించాలి. విశేషించ అష్టమ్యాంచ చతుర్దశ నవమ్యాంచ విశేషత. అష్టమి నాడు, చతుర్దశి నాడు, నవమి నాడు మమ పూజ ప్రకర్తవ్య. నా పూజ చెయ్యాలి, విధి అది. అమ్మవారికి ఇష్టమైనటువంటి తిథుల్లో ఈ 3. ఇవి కాక మరో 2 మనం కలుపుకుంటే పూర్ణిమ, అమావాస్య అవుతాయి. 5ంటిని కలిపి పంచపర్వములు అని అంటారు. నిత్యము మామూలుగా ఆరాధన చేస్తూ పంచపర్వాల్లో విశేష ఆరాధన చేయాలి. అది దీని యొక్క. అమ్మ భక్తులైన వారు మాత్రం పంచపర్వముల యందు విశేష ఆరాధన చేయాలి. ఇది అమ్మ చెప్తున్నది. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. కార్తీక దామోదరాయ నమః. చవితి తిథి ఈరోజు. కార్తీక మాసం విశిష్టవంతమైనటువంటి మాసం. ఈ చవితి తిథి నాడు స్థితిపతి, నిధిపతి, ప్రియపతి అయినటువంటి గణపతిని గరికతో పూజ చేయాలి. ఆ విఘ్నేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలు అందరి వైపు కూడాను ప్రసరింపజేసుకోవాలి. సాక్షాత్తు శివుడు కూడాను విఘ్నేశ్వరుని యొక్క అనుమతితోనే త్రిపురాసుర సంహారం కావించాడు. సాక్షాత్తు అమ్మలగన్న అమ్మ అయినటువంటి జగన్మాత కూడాను విఘ్నేశ్వరుని యొక్క అనుమతితోనే మహిషాసురుణ్ణి సంహరించింది. అంటే ఈయనకు గణాధ్యక్ష పదవి ఉంది కదండి. ఈయన్ని తలుచుకోకుండా ఎవరు ఏ కార్యక్రమం ప్రారంభించినా అది నెరవేరదు. అందుచేత కార్తీక మాస ప్రారంభంలో కూడాను గణేశుని పూజ చేసే కార్తీక వ్రతాన్ని ఆచరించాలి. అలాగే కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో ఆచరించే సంప్రదాయం ఉంది. ఆ వ్రతంలో కూడాను మొట్టమొదటిసారిగా పసుపుతో చేసిన గణపతిని ఆరాధన చేసి ప్రార్థించి తదుపరే వ్రతంలోకి వెళ్ళటం జరుగుతుంది. గొప్ప విశేషకరమైనటువంటి ప్రభావం. అందున ఈరోజు చవితి తిథి కాబట్టి ఆయన గకార ప్రియుడే కాదు గరిక ప్రియుడు కాబట్టి గరికతో కనుక విఘ్నేశ్వరుని పూజ చేసి స్వామికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి నెయ్యి, నూనె, ఉసిరి ఇవన్నీ కూడా ఈ రోజున నిషిద్ధాలు తినకూడదు. అంతేకాకుండా ఈ రోజున బియ్యపిండితో చేసిన కుడుములు, నువ్వులు ఇవి గనక దానంగా ఇచ్చినట్లయితే కార్తీక మాస వ్రత పుణ్యం తప్పనిసరిగా కలిగి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అంతేకాకుండా కార్తీక మాసంలో కమలాక్షుడైనటువంటి శ్రీహరిని కమలాలతో పూజించే వారి ఎంట కమలవాసిని అయినటువంటి మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పేసి కూడా గ్రహిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్య
శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియం దాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం 5:35. తిథి చవితి రాత్రి 12:54 వరకు. నక్షత్రం ఆర్ద్ర మధ్యాహ్నం 1:42 వరకు. వర్జం రాత్రి 3:04 నుంచి 4:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:42 నుంచి 9:27 వరకు. మరల రాత్రి 10:45 నుంచి 11:36 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:40. నేటి విశేషం సంకష్టహర చతుర్థి. ఈరోజు చంద్రోదయం రాత్రి 8:52 జరుగుతుంది కాబట్టి ప్రదోషం కూడా ఉంది. కాబట్టి మనం సూర్యాస్తమయం తర్వాత ప్రదోషకాలం శివారాధన చేసుకోవడం, ఆ తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేసుకోవడం, ఆ తర్వాత 8:52 తర్వాత చంద్రునికి పూజ చేసుకోవడం, తద్వారా నీలాపరిందలు తొలగించుకోవచ్చు. వ్యక్తి తాను ఏ కష్టాన్నైనా సరే అధిగమించేటువంటి మానసిక శక్తిని, అలాగే అన్ని విఘ్నాలను అధిగమించే శక్తిని కూడా సంపాదించుకోవచ్చు ఆ స్వామివారి అనుగ్రహంతో. ఈ రోజున్న మరో విశేషం భౌమ చతుర్థి. ఈ సందర్భంగా మనం నదీ స్నానం చేయడం, దానం చేయడం, గణపతి పూజ చేయడం ఇవి మహాఫలితాన్ని ఇస్తాయి. అందువలన భౌమ చతుర్థి ప్రయుక్తమైనటువంటి ఈ స్నాన దాన పూజాధికాన్ని ఆచరించడం అక్షయమైన ఫలితాన్ని అందజేస్తుంది. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసం గల వారికి వినయ విధేయతలు ఎక్కువగానే ఉంటాయి. శివకామిని శివాని భయహారిణి భవాని. శివకామిని శివాని భయహారిణి భవాని. ఆ తల్లి యొక్క పూజ చేసేటప్పుడు ఉపచారమునందు దర్శనం కానీ నువ్వు మానసికంగా చేస్తే అసలు నిజమునకు తర్వాతి ఉపచారము వెళ్ళదు. అది నిజమైన పూజ. నువ్వు ఊరికే గడగడ 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 చేసేసి చక్కగా వాక్యంలో ఉండి అన్నీ చేసేసానంటే పూజ ఎలా చేశావు? కాదు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అలాగే సమాధిలోకి వెళ్ళిపోయేవారు. అభిషేకం చేస్తూ చేస్తూ ఆయన సమాధిలోకి వెళ్ళిపోతే 2 చంకల కింద చేతులేసి ఎత్తి తీసుకెళ్లి గదిలో పెట్టేసేవారు. పెట్టేస్తే ఓ నెల ఎంతో అలాగే సమాధిలో ఉండేవారు ఆయన. ఓ రాత్రి వేళ పరిచారికుడికి అనుమానం వచ్చింది. ఆయన అలా సమాధిలో ఉండి ఏం చేస్తారని లోపలికి తొంగి చూసి తాణువైపోయాడు. నటరాజస్వామిలా తాండవం చేస్తున్నారు లోపల. ప్రమదగణాలన్నీ నిలబడి ఉండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి సాక్షాత్ పరమశివుడైపోయేవారు సమాధిలో. ఆ స్థాయికి వెళ్ళారు మహాపురుషులు. కాబట్టి సాధకానంద ధాటి, అందుకని ధాటి శబ్దం వేశారు. ఆ ఆనందం ఎంత అంటే ఎవరు చెప్తారు? ఆ సాధకుడు పొందే ఆనందం ఆ పూజలో ఇంత అని చెప్పడం ఎవరికి సాధ్యం? అది ఎవరు చెప్పలేరు ఇంకా. అందుకే అసలు నిజంగా సాధకుడికి అటువంటి ఆనందమును ఇవ్వగలిగినటువంటి తల్లి ఎవరు? ఆమెయే. ఆమె చివరికి ఏ స్థితికి తీసుకెళ్ళిపోతుంది అంటే సరస్వత్యా లక్ష్మ్యా విధిహరి సపత్నో విహరతే రతే పాతివ్రత్యం శిథిలయతి రమ్యేన వపుషా చిరంజీవన్నే వక్షపిత పశుపాశవ్యతికర పరానందాభిఖ్యం రసయతి రసం తద్భజనవాన్. సరస్వతీ కటాక్షం, లక్ష్మీ కటాక్షం, స్ఫురద్రూపం, దీర్ఘాయుర్దాయం, పుత్రపౌత్రాభివృద్ధి, ఐశ్వర్యం అన్నీ ఇచ్చి జ్ఞానమిచ్చి పశుపతి యందు ఐక్యం చేస్తుంది. కాబట్టి సంతోషతరంగితస్య కామాక్షి జంతో యది భవతి పునః సింధోరంబస్సు బభ్రమీతి శిలా అన్నారు ఆర్యాశతకంలో మూకశంకర్లు. కాబట్టి తల్లి సమర విజయకోటి సాధకానంద ధాటి మృదుగుణ మణిపేటి. మృదువైనటువంటి గుణములకు ఆవిడ భరిణె. మృదువైన గుణములు అంటే పరమ లాలిత్యంతో కూడుకున్నటువంటి గుణాలు.
ఏమిటి ఆవిడ గుణములు అన్నప్పుడు చెప్పడానికి ఎవరికి సాధ్యం అవుతుంది? అదో కబీర్ దాస్ గారు ధరతీ సబు కాగజి కరవు లేకిని సబ్ బనరాయి సాతు సమందికి మసికరవు హరిగుణలి ఖానజాయ్ అన్నాడు. ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని ఆ అరణ్యాల్లో ఉన్న చెట్లన్నీ నరికేసి కలం చేసుకుని సప్త సముద్రాల్లో ఉన్నటువంటి పదార్థాన్ని సిరా చేసుకుని రాయడం మొదలు పెడితే నేను భగవంతుని యొక్క గుణములు రాయడానికి ఈ పదార్థములు నాకు సరిపోవు అన్నాడు. అలా ఆవిడ గుణములు అనంతములు, ఎవరు చెప్పగలరు? కానీ ఆవిడ గుణములలో అత్యంత గొప్పగా కీర్తింపబడేవి కారుణ్యము, పాతివ్రత్యము. ఆమె మహాపతివ్రత. శంకరుడి పేరు చెప్పేటప్పటికి అది లక్ష్మి అనండి, నారాయణుడి పేరు చెప్పేటప్పటికి, సరస్వతి అనండి, బ్రహ్మగారి పేరు చెప్పేటప్పటికి ఆ తల్లి పాదాక్రాంతురాలవుతుంది. భర్త పేరు చెప్పేటప్పటికి ఆవిడకి అంత గౌరవం. అందుకే శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ మాట అంటారు, అమ్మా నీ అవయవములన్నీ లావణ్యముతో ఉంటాయేమో కానీ నీ మోకాళ్ళు మాత్రం చాలా గరుకమ్మా అన్నారు. ఎందుకని అంటే భర్త కనపడినప్పుడల్లా ఆవిడ వంగి నమస్కారం చేస్తుందిట. భాగవతంలో బలిచక్రవర్తి వామనమూర్తికి 3 అడుగుల భూమి దానం చేస్తున్నాడు. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితంబు లీదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగవలయు నీటికి తడయన్నన్నాడు అని పళ్ళెం పెట్టి అందులో వామనమూర్తిని పాదం పెట్టమన్నాడు. వామనమూర్తి పాదం పెట్టాడు. భార్య వింధ్యావళిని పిలిచి నీళ్లు పొయ్యి అన్నాడు. ఆవిడ కనక కలశంతో నీళ్లు పోస్తోంది. కడుగుతున్నాడు వామనమూర్తి పాదాన్ని. కడుగుతుంటే పోతన గారు అద్భుత దృష్టికోణంతో చూశారు. బలిదైత్యేంద్ర కరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తి కింజలజాతక్షుడు సాచయోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆ వామనమూర్తి బ్రహ్మచారి, కానీ ఆ పాదం మీద లక్ష్మీదేవి యొక్క నొసటన పెట్టుకునేటటువంటి గుండ్రని కస్తూరి తిలకపు బొట్టు ఉందిట అక్కడ. ఎందుకని? ఆయన బ్రహ్మచారిగా ఉన్న ఆవిడ వదిలిపెట్టదు. నిత్యానపాయని లేవగానే స్వామికి నమస్కరిస్తుంది. మహాపతివ్రత ఆమె లక్ష్మి. అయితేనే ఆయన అంటే ఆవిడికి అంత భక్తి. జగదంబ అపారమైన భక్తి. వీరభద్ర విజయం చేస్తూ పోతన గారు వర్ణిస్తారు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు, కులగోత్రములు 2 తెలియదుమందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమిట్టిదో అరయరాదు, చిలియా ఒంటివాడు దేవుండు చూడడే మాయ చేతనో మంత్రముల చేతనో నిన్ను వశము చేసుకున్నవాడు అంటారు. పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి బ్రహ్మచారి అన్నాడు, ఆయన తప్ప నీకెవడూ దొరకలేదు ఏమిటమ్మా, శివుణ్ణి పెళ్లి చేసుకుంటానని పెద్ద తపస్సు కూడా చేస్తున్నావు, ఆయన ఏం పెద్ద ధనవంతుడా, కోరివేడిన కాని కూడు లేదు, భిక్షాటన చేస్తూ ఉంటాడు. నిజంగా ఆయన ఏం భిక్షాటన చేయడు. ఒరే నీ బుద్ధి నా కపాలంలో వేరా, నా గురించి నువ్వు ఆలోచించరా, తరిస్తావని అడుగుతాడు. లేదా అన్నపూర్ణ అమ్మ మొగాణ్ణని అభిజాత్యం పెట్టుకోకురా, ఆవిడ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగు కడుపు నిండా పెడుతుందని చెప్పడం కోసమని ఆది భిక్షువుగా ముందు తానే వెళ్ళి నిలబడ్డాడు. ఆయనే నిలబడ్డాక ఇంకా మరకమొహమాటం ఏమిటని మిగిలిన వాళ్ళు నిలబడతారని. ఆయన ఔదార్యం. తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు. ఎవరైనా పిల్లాడిని పెళ్లి కొడుకుని చూసుకునేటప్పుడు ఎంత వయస్సు అని అడుగుతారు. అసలు శివుడికి వయస్సు ఎంత అంటే ఎప్పుడు పుట్టాడో ఎవడికి తెలుసు. ఆయనతో నీకు పెళ్ళి ఏమిటమ్మా అని అడిగాడంటే ఆయన అంత సనాతనుడు అని లోపలి అర్థం. అలాగే ఆకారమునాథుడు భలే మేటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు. ఆయన ఆకారం చాలా బాగుంటుందంటే 63 లీలామూర్తులు లింగస్వరూపం. ఆయన ఆకారం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసు, అసలు పెళ్లి కొడుకు ఎలా ఉంటాడో ఎవడికి తెలియదు. కులగోత్రములు 2 అరయుధమందుమా తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. తల్లి తండ్రి లోకంలో అసలు ఆయనకు ఉన్నారని చెప్పడానికి ఆయన తల్లి తండ్రి ఎవరో ఎవడికి తెలియదు. అసలు చెలియా ఒంటివాడు ఆయన ఒక్కడే ఉంటాడు. మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఎరిగించుకున్నాడు, కానీ నీకు తగినవాడు కాడు కాడు. ఏదో మాయ చేసి మంత్రం చేసి నిన్ను వశం చేసుకున్నాడు. ఆయనతో పెళ్ళి ఏమిటమ్మా, పోనీ పెళ్లి చేశారనుకో, రేపు పొద్దున్న ఏం చేయాలి, నువ్వేమో మంచి పట్టుపట్టం కట్టుకుంటావు, ఆయన ఏనుగు తోలు కట్టుకుంటాడు. ఈ రెండింటికి ముడెయ్యాలి. చీనాంబరంబులు చెలువప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్న కంకణములు రమణుడై తొరగడు పడిరాజ కంకణము కాని చందనగంధంబు జానడై పూయడు మద పంచబాణ భస్మంబు కాని పువ్వుల దండలు భోగియై తొరముడు వెలయింతలేని రే వెలుగు కాని ఇంట నుండనొల్లడు ఉలుకులలో కాని సింహమెక్కలేడు ఎద్దు కాని. చిలియా
శివుడు అనగా వెర్రివాడు అంది. ఆ బ్రహ్మచారి రూపంలో వచ్చిన శివుడు అన్నాడు, ఆయనకి నీకు ఎలా కొంగు ముడేస్తారమ్మా? నువ్వేమో పట్టుబుట్టం కట్టుకుంటావు, ఆయనేమో ఏనుగుతోలు కట్టుకుంటాడు. ఎలా వేస్తారు అసలు ముడి? అసహ్యంగా ఉండదు రేపు పొద్దున పెళ్లిలో? నువ్వేమో మంచి అంగరాగములు రాసుకుంటావు, ఆయనేమో మన్మధుణ్ణి కలిచేసిన బూడిద ఒళ్ళంతా రాసుకుంటాడు. నువ్వేమో మంచి పూలదండలు వేసుకుంటావు, ఆయనేమో ఏ పూలదండ వేసుకోడు, చంద్రబింబాన్ని తెచ్చి కొప్పులో ఇలా పెట్టుకుంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంధుడైన ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనుని మాటలు విన్నాడు. వెనుక కణికుడు చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు. అతడి మనస్సు రెండు విధాలుగా చీలిపోయింది. ఎంతో దుఃఖించాడు, ఎంతో ఆందోళన చెందాడు. దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు మళ్ళీ రహస్యంగా మంతనాలు సాగించారు. మళ్ళీ దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చి ఇలా అన్నాడు, తండ్రి, మనకు పాండవుల వల్ల ఎలాంటి భయము కలగకూడదు, ఏ విధమైన ప్రమాదము రాకూడదు, కనుక నువ్వు ఏదో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించు. పాండవులను వారణావతపురానికి పంపించు అన్నాడు. ధృతరాష్ట్రుడు ఆ మాటలు విని ఒక ముహూర్తకాలం ఆలోచించుకున్నాడు. తర్వాత దుర్యోధనుడితో ఇలా అన్నాడు, నాయనా దుర్యోధన, పాండురాజు ధర్మమే ముఖ్యమని తన జీవితమంతా ధర్మం గురించే ఆలోచించాడు. ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడు. సమస్త బంధువులతోనూ విశేషించి నాతోనూ ధర్మంగానే నడుచుకున్నాడు. సరళ స్వభావంతో ఉన్నాడు. తనకిష్టమైనటువంటి పనులను పట్టించుకోలేదు. ప్రతిరోజు రాజకార్యాలను నాకు చెప్పేవాడు, అదొక వ్రతంగా పాటించేవాడు. ఇప్పుడు ఆ పాండురాజు కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు ధర్మరాజు కూడా తండ్రిలాగానే ధర్మపరాయణుడిగా ఉన్నాడు. గుణవంతుడిగా లోకంలో మహాఖ్యాతిని సంపాదించుకున్నాడు. పురువంశీయులందరికీ ప్రియుడై ఉన్నాడు. తండ్రి తాతల నుండి సంక్రమించిన రాజ్యం నుండి ఆ ధర్మరాజుకు ఎలా దూరం చేయగలం? చిక్కులో పడ్డాం మనం, తెలుసా? అది ధర్మంగా సంకరించినటువంటి ఒక నియమ ప్రకారంగా వచ్చినటువంటి ఒక పద్ధతి. మనం ఎలా తొలగించుకోగలం? అందులోనే అతడికి ఎంతోమంది సహాయకులు ఉన్నారు ధర్మరాజుకు. ఆ పాండురాజు మంత్రులను, సైన్యాన్ని అన్ని వేళలా ఆదరించాడు, పాలించాడు, పోషించాడు. అంతేకాదు వారి పుత్రులను, మనుములను కూడా పోషించాడు. వారి యందు అభిమానంతో ఉండేవాడు. అందుకని వాళ్ళంతా పుత్రులు, వాళ్ళ మనువుళ్ళు అందరూ కూడా ఇప్పుడు తయారైపోయారు. ప్రజలంతా వాళ్లే. నాయన సుయోధన, ప్రజలందరూ పాండురాజు చేత అనేక సత్కారాలు పొంది ఉన్నారు. అందుచేత వీరందరికీ ఈనాడు పాండవుల మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉన్నాయి, తెలుసా నీకు? న్యాయంగా మనం మధ్యలో వచ్చిన వాళ్ళని చెప్పుకోవచ్చేమో మనం, అంతే. వాళ్ళ వంశంలో పుట్టినప్పటికి కూడా మధ్యలో వచ్చిన వాళ్ళు అనుకోవచ్చు మనం, అంతే. అసలు ఈ ప్రజలందరూ వాళ్ళ తట్టే ఉన్నారు, తెలుసా నీకు? ఎందుకంటే పాండురాజు అట్లా ఆదరించాడు. పుట్టబోయే పిల్లకు కూడా మర్యాదలు చేసి వాళ్ళకు కూడా కానుకలు ఇచ్చి వెళ్ళాడు. పుట్టబోయే పిల్లలకి అంటే మనవాళ్ళకి. ఇక ఎంత వాళ్ళ మీద దయ, ప్రేమ ఈ ప్రజలకు ఉంటుంది చెప్పు. ధర్మంగా, నాతో కూడా ధర్మంగానే ఉన్నాడు కదా. మిమ్మల్ని అంత ప్రేమగా, నాతో ధర్మంగా ప్రేమగా చూసుకునేవాడు. ధర్మరాజు మేలు కోసం మనకు, మన బంధువులకు ద్రోహం చేయటానికి కూడా వెనుకాడరు. అంటే వాళ్ళంతా కూడా ఎవరైనా కానీ వెనుకారు. పాండవులకు మనం ఏ చిన్న తప్పు చేసినా
వీళ్ళు మనవలను బ్రతకనివ్వరు. చుట్టూ ఉండేవాళ్ళంతా కూడా ఏ చిన్న తప్పు చేసినప్పటికి కూడా వీళ్ళు మనలను ఎవరిని కూడా బ్రతకనివ్వరు. చుట్టూ ఉన్నారు వాళ్ళు. నేను చెప్పినట్టుగా మనవళ్ళకు బహుమానాలు ఇచ్చాడు ఆయన. వాళ్ళు పుట్టిన వాళ్ళంతా రాజును అట్లా తండ్రిలాగా చూశారు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు చెప్పింది నిజం, ప్రజలందరూ విరోధులవుతారని నేను కూడా ఈ విషయంలో ఆలోచించాను. బాగా నాకు తెలుసు. ఎందుకంటే అంత ఉపయోగాన్ని పొందారు కదా వాళ్ళప్పుడు. రాజ్యం ఏలాడు కదా పాండు. అందుకే ప్రజలకు నేను ధనం ఇచ్చాను. నేను కూడా ధనం ఇస్తే అందరూ మన తట్టు వస్తారు, దానికేం లేదు. ధనమే ముఖ్యం. కొంతమందికి ఇళ్ళు వాకిళ్ళు ఇచ్చాను అందరికీ. నేను అందరినీ కూడా సత్కరించాను, అందరిని మన తట్టు తిప్పుకున్నాను. వారితోనూ మంచి సంబంధాలను పెట్టుకున్నాను. నేను తెలుసా, నేను కూడా ఆయనలాగానే పెద్ద పెద్దగా ఇచ్చాను అందరికీ కూడా. ఇలా దాన ధర్మాలు చేసి పాండవుల మీద నుంచి వారి మనస్సు మరలించాను. చాలామంది మనస్సు మరలించాను. తండ్రి, ఇప్పుడు వారు మనకు సహాయకులుగా ఉంటారు. అందరూ తిప్పుకున్నా నేను. అందుచేత వారి విషయంలో నువ్వు సందేహించనక్కరలేదు. ఈ సమయంలో మంత్రులు, కోశాగారము నా ఆధీనంలోనే ఉంది. అదంతా నా ఆధీనంలో ఉంది. కనుక ఏదైనా ఒక ఉపాయాన్ని పన్ను, పాండవులను వారణావతానికి పంపు. యువరాజుకి ఏమీ తెలీదు, అంటే ధర్మరాజుకి. ధర్మరాజు ఊరికే ఉన్నాడు అంతే బొమ్మలాగా. నేను మా ఆయన్ని కూడా చూసుకున్నట్టే చూసుకున్నాను. రాజ్యమంతా పూర్తిగా నా అధికారంలోకి వచ్చిన తర్వాత కుంతీదేవి తన కొడుకులతో కలిసి ఇక్కడికి వస్తుంది అన్నాడు. ధృతరాష్ట్రుడు, నాయన, నా మనస్సులో కూడా ఈ ఆలోచనే ఉంది. అందరినీ తన తట్టు తిప్పుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళకి ఆదరం ఎప్పుడు దొరకదో అప్పుడు కుంతి తన పుత్రులతో వస్తుంది చెప్పటానికి, లేక వెళ్ళిపోతానో లేక ఏదో చెప్పడానికి వస్తుంది. అందుకని ఇది ఈ విధంగా చేయటం చాలా మంచిది. ఇది పాపిష్టి ఆలోచన, దురాలోచన. అందుచేత నువ్వు చెప్పినట్లుగా నేను చెప్పలేకపోతున్నాను. నాకు తెలుసది, నేను చెప్పలేకపోయాను. నువ్వు అనుకున్నట్టుగానే నా నోటితో మాత్రం చెప్పలేకపోతున్నా. అటు ఇటుగా ఉన్నాడు పాపం. అటు ఇంకా పూర్తిగా ధర్మాన్ని వదులుకోకుండా ఉన్నాడు. కానీ మోహంతో చచ్చిపోతున్నాడు. పాండవులను ఇక్కడి నుంచి మరో చోటికి పంపించటానికి భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, కృపాచార్యుడు ఎప్పుడూ కూడా అనుమతించరు. ఈ దురాలోచనను ఒప్పుకోరు వాళ్ళు. వారికి మనము పాండవులు సమానమే. వారు అభిమానవంతులు, ధర్మాత్ములు. మనలోని పక్షపాతాన్ని వారు అంగీకరించరు. జ్ఞాపకం పెట్టుకో. మనం సిద్ధంగా ఉన్న భీష్ముడు కథ ఏమంటావు? కనుక నాయన దుర్యోధన, మనం ఒకవేళ పాండవులతో భేదభావంతో వ్యవహరిస్తే, విపరీతంగా ప్రవర్తిస్తే కురువంశీయులకు, ప్రపంచానికి కూడా మనం దుష్టులం అవుతాం, సంపదగిన వారం అవుతాం. అప్పుడు అందరూ కలిసి మనలను హతమారుస్తారు అన్నాడు. దుర్యోధనుడు, తండ్రి నువ్వు సందేహించుకో. భీష్ముడు ఎప్పుడూ తటస్థుడుగానే ఉంటాడు, ఒకే పక్షాన్ని సమర్థించడు. ఇక ద్రోణపుత్రుడు అశ్వత్థామ ఎప్పుడూ నా పక్షంలోనే ఉంటాడు. అశ్వత్థామ మాత్రం నా పక్షంలోనే ఉంటాడు. అతడికి నేనంటే ఎంతో ఇష్టం, అభిమానం. అందుచేత ద్రోణుడు కూడా మన వైపే ఉంటాడు. ఎందుకంటే పుత్రుడు ఎక్కడుంటాడో పుత్రుడి మీద విపరీతమైన వ్యామోహము, అందుకని మనతట్టే ఉంటాడు పుత్ర వ్యామోహంతో. ఇందులో సందేహం లేదు. ఇక కృపాచార్యులు వారు, వీరిద్దరూ ఎటు ఉంటే అటే ఉంటారు వీళ్ళు, ఈ కృపాచార్యులు నరేక. ఎందుకంటే ఆయన తన భావ అయినటువంటి ద్రోణుణ్ణి, మేనల్లుడైనటువంటి అశ్వత్థామను ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. విదురుడు మన శత్రువులతో స్నేహభావంతో ఉన్నాడు, కానీ ఆర్థిక వ్యవహారాలు చూసుకోవాలి కదా. అందుచేత మన దగ్గర ఆయన తప్పకుండా ఉండాలి. అయినా అతడొక్కడే పాండవులకు మేలు చేయటం కోసం
మనలను బాధించలేడు, మనలను ఎదిరించలేడు. అతడికి శక్తి చాలదు. అతడు పాండవ పక్షపాతి, మన విషయంలో అసమర్థుడు. కనుక నువ్వు అన్ని సందేహాలను విడిచిపెట్టు. పాండవులను వారి తల్లితో పాటు వారణావతానికి పంపించు. వినిద్రకరణం ఘోరం, వినిద్రకరణం ఘోరం, హృది శల్యమివార్పితం, హృది శల్యమివార్పితం, శోకపావక ముద్భూతం, కర్మణైతేన నాశయ. రాజా, ఈ పని చేసి నా శోకాగ్ని చల్లార్చు. ఇది నిద్రను దూరం చేస్తుంది. ఇది హృదయంలో దిగిన శల్యం వంటిది, అతి భయంకరమైనది. పాండవులు ఇక్కడ ఉన్నంతకాలం నా హృదయంలో ముళ్ళులాగా ఉండి అనుక్షణం వేధిస్తుంది, నన్ను బాధిస్తూ ఉంటారు. వారి వలన నాకు నిద్రే రావటం లేదు. శోకం పెరిగిపోతుంది ఈ దుష్ట స్వభావం వల్ల. నా చేత కావటం లేదు ఎక్కడ కూర్చున్నా కూడా. అందుచేత వాళ్ళు ఎక్కడ చూసినా నాకు కష్టమే. ఏదో వాళ్ళు నా హృదయంలో వేసి పెద్దగా కత్తితో పొడిచినట్టుగా ఉంటుంది నాన్న, తండ్రి. అందుచేత పాండవులను త్వరగా పంపించి నా బాధను తొలగించు, నాకు సంతోషాన్ని చేకూర్చు అన్నాడు దుర్యోధనుడు. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 142వ అధ్యాయానికి వెళుతున్నాం. దుర్యోధనుడు తన దూరాలోచనను సాధించుకోవటానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన తమ్ములతో కలిసి ప్రజలకు నాయకులకు ధనమిచ్చి సత్కారాలు చేసి ప్రజలను తన వశంలోకి తెచ్చుకున్నాడు. అందరినీ తెచ్చుకున్నాడు. ప్రజలకేమి కొంచెం డబ్బులు ఇస్తే అంతే, ఎవరు డబ్బులు ఇస్తే ఎక్కువ వాళ్ళ తట్టుంటారు. అందరూ కాదు, కొంతమంది ఉంటారు. ఎక్కువ జనం వచ్చారు అంతే. ధృతరాష్ట్రుడు కొందరు మంత్రులను నియోగించి, వారణాతం చాలా అందంగా ఉంటుంది, అది శివుడి క్షేత్రం, అంత అందమైన ప్రదేశం మరెక్కడా కూడా లేదు, అక్కడ త్వరలో వైభవంగా ఒక గొప్ప ఉత్సవం జరగబోతుంది, అది పవిత్రమైన నగరం, రకరకాల రత్నాలతో నిండుగా ఉంటుంది, వారణావతపురం మనస్సును మోహింపజేస్తుంది, మురిపిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది అని అనేక కథలను చెప్పించాడు. నగరంలో బాగా ప్రచారం చేయించాడు. ఈ మాట పాండవుల చెవిన పడింది. ఆ అందాల నగరాన్ని చూసే తీరాలని పాండవులకు కోరిక కలిగింది. అది ధృతరాష్ట్రుడికి తెలిసింది. వెంటనే ఆయన పాండవులను పిలిపించి ఇలా అన్నాడు: పుత్రులారా, మీరు సకల శాస్త్రాలను చదివినవారు, సకల శాస్త్ర అస్త్రాలను ద్రోణకృపాచార్యాల నుండి గ్రహించారు. మీరు మీ విషయంలో నాకెంతో సంతోషంగా ఉంది. ఈ పరిస్థితులలో నేను రాజ్యహితాన్ని గురించి ఆలోచిస్తున్నాను. రాజకీయ వ్యవహారాలు, రక్షణ విషయాలు అన్ని వైపుల నుంచి నేను బాగా ఆలోచిస్తున్నాను. ఈ విషయంలో మంత్రులందరూ నాకు సహకరిస్తున్నారు. వారు నాకు నిత్యము వారణావతపురం యొక్క అందచందాలనే మాటికి చెబుతున్నారు. అందుచేత మీరు వారణావతంలో జరిగేటువంటి ఉత్సవాన్ని చూడాలనుకుంటే ఇప్పుడే బయలుదేరండి. అందరూ సకుటుంబంగా సేవక గణాలతో కలిసి వెళ్ళండి. అక్కడ దేవతల్లాగా విహరించండి. అక్కడ మీరు మీ ఇష్టానుసారంగా బ్రాహ్మణులకు, గాయకులకు రత్నాలను, విలువైన వస్తువులను దానం చేయవచ్చు. కొంతకాలం విహరించి పరమానందాన్ని పొంది హస్తినాపురానికి రండి అన్నాడు. అదే ఇట్లా పంపించడానికి సిద్ధం చేశారు. అప్పుడు యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి మాటల్లోని రహస్యాన్ని గ్రహించాడు. వాళ్ళకి రాకుంటుందా? కోరికను తెలుసుకున్నాడు. తనకు ఏ సహాయం లేకపోవటాన్ని గమనించాడు. సరే, అలాగే చేస్తాం అని ఆయన మాటను అంగీకరించాడు. తర్వాత యుధిష్ఠిరుడు, భీష్ముడు, విదురుడు,
ద్రోణుడు, బాహ్లీకుడు, సోమదత్తుడు, కృపుడు, అశ్వత్థామ, భూరిశ్రవసుడు మొదలైన వారిని కూడా మంత్రులను, బ్రాహ్మణులను, పురోహితులను, ప్రజలను, గాంధారిని కలిసి మెల్లగా దీనంగా ఇలా అన్నాడు. జనాలతో నిండిన అందమైన నగరం వారణావత నగరం. అక్కడి మేము ధృతరాష్ట్ర మహారాజు గారి ఆదేశానుసారంగా సకుటుంబంగా వెళుతున్నాం. నిర్మలమైన మనస్సుతో, సంతోషంతో మీరు మాకు మేలు కలగాలని ఆశీర్వదించండి. మీ ఆశీస్సులతో వృద్ధి చెందుతాం. మాకు పాపం కూడా అంటదు అని వేడుకొన్నాడు. అర్థమైపోయింది, ధర్మరాజుకు అర్థమైపోయింది. ఇంతే కదా, చేస్తానులే అనుకున్నాడు. ధర్మంగా ఉన్నాడు. రాజు ఎట్లా చెప్తే అట్లా వినాలి కదా. అదిగాక ఇప్పుడు ఆ రాజు ఆయనే, పైగా నాన్న. ఆ మాటలు విని కురువంశీయులందరూ చాలా సంతోషించారు. అదే కదా కావలసింది. పాండవులను మనసారా ఆశీర్వదించారు అందరూ కూడా. స్వస్త్యస్తు వః పతి సదా భూతేభ్యశ్చైవ సర్వశః మాచవోస్త్వశుభం కించిత్ సర్వశః పాండునందనా. ఓ పాండుకుమారులారా, ప్రయాణంలో మీకంతా మేలే జరుగుగాక. సమస్త ప్రాణులకు శుభం జరుగుగాక. మీకు అన్ని విధాల ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ చిన్న కీడు కూడా జరగకుండా ఉండుగాక అని ఆశీర్వదించారు. అదే కావలసింది అందరికీ. లోపల లోపల చాలా సంతోషపడుతున్నారు. ఆశీర్వాదాలు చేసింది అందరూ కూడా. పాపం భీష్ముడికి తెలీదు. తర్వాత పాండవులు రాజ్య లాభం కోసం ఆశీస్సులు పొందారు. అవసరమైన పనులన్నీ పూర్తి చేసుకున్నారు. అందరూ అందమైన వారణావతపురానికి బయలుదేరారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 143వ అధ్యాయానికి వస్తున్నాం. మీరు వారణావతపురానికి వెళ్ళండి అని పాండవులను ధృతరాష్ట్రుడు ఆదేశించాడని విని దుర్యోధనుడు పరమానందపడిపోయాడు. అతడి మనస్సు శాంతించింది. అంతే కావలసింది. అతడికి అంతులేని సంతోషం కలిగింది. దుర్యోధనుడు వెంటనే తన అంతరంగిక మంత్రి అయినటువంటి పురోచనుణ్ణి పిలిపించాడు. అతన్ని వెంట పెట్టుకొని ఏకాంత ప్రదేశానికి తీసుకొని వెళ్ళి అతడి కుడి చేతిని పట్టుకొని ఇలా అన్నాడు. ఓ పురోచన, ధనధాన్యాలతో తొలదూగుతూ ఉన్న ఈ భూమి అంతా నాకేలా సొంతమై ఉందో నీకు అలాగే సొంతమై ఉంది. అందుచేత ఈ రాజ్యము మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత మనది. నాకు నీ అంత విశ్వాసపాత్రుడు, శక్తిశాలి, సహాయం చేసేవాడు మరొకడు లేడు. కనుకనే నీతో ఇలా రహస్యంగా ఆలోచిస్తున్నాను. ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చిస్తున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను నేను. మన యొక్క ఈ రహస్యాలోచనను నువ్వు దాచిపెట్టి ఉంచాలి అనేది చెప్తున్నా నీకు. ఇది ఎవరికీ తెలియనివ్వకూడదు. నువ్వు ఎప్పుడూ అతి రహస్యంగా మనం ఒక కార్యాన్ని ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఎప్పుడు కూడా ఎవరికి చెప్పకూడదు ఈ రహస్యం. దీనిని నువ్వు వివిధ రహస్యమైనటువంటి ఉపాయాలతోనూ నేర్పుతోనూ సాధించాలి. అదేమిటంటే శత్రు సంహారం. పాండవులు మనకు శత్రువులు. ధృతరాష్ట్ర మహారాజు ఆదేశానుసారం వారు వారణావతానికి వెళుతున్నారు. అక్కడ కొన్ని రోజులుండి ఉత్సవాలను చూస్తూ తిరుగుతూ ఉంటారు. ఈలోగా నువ్వు అక్కడికి వెళ్ళాలి. కంచరగాడిదలు కట్టబడినటువంటి రథంపై వేగంగా ప్రయాణించి వారణావతానికి చేరుకోవాలి. అక్కడ ఓ అందమైన భవనాన్ని కట్టాలి. అందులో 4 వైపులా గదులు ఉండాలి. ఆ భవనం నగరానికి దగ్గరలో ఉండాలి. నువ్వు ఎంత ధనాన్ని ఖర్చు చేసినా పర్వాలేదు. భవనం మాత్రం అందంగా ఉండాలి. భవనాన్ని నిర్మించేటప్పుడు మాత్రం జనుమ, మద్ది చెట్టు జిగురు మొదలైనటువంటి అగ్నికి తేలికగా కాలిపోయేటువంటి ద్రవ్యాలను ఉపయోగించాలి. ఒక బంకను ఉపయోగించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.